నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఇవాళ మన కార్యక్రమంలో విశిష్ట అతిథి ఉన్నారండి. తెలుగు ఆధ్యాత్మిక ప్రపంచాన్ని దివిటీ పట్టుకుని ముందుకు నడిపిస్తున్న అతి కొద్ది మంది మహానుభావుల్లో ఆయన ఒకరు. పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక విశేషాలు, సనాతన ధర్మం గొప్పతనం, ఇలాంటి అనేక అంశాలు ప్రజలకు అర్థమయ్యేలా చాలా సింపుల్గా వివరిస్తూ ఎంతో మందిని ప్రభావితం చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆయన మరెవరో కాదు, అందరికీ సుపరిచితులు, మనందరికీ ఎంతో ఇష్టమైన నండూరి శ్రీనివాస్ గారు. నమస్కారం గురువు గారు. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ, శ్రీమాత్రే నమః. నమస్కారం తల్లి, బాగున్నారా? చాలా బాగున్నాను, చాలా సంతోషంగా ఉన్నాను. వాస్తవానికి ఇవాళ మిమ్మల్ని కలవటం, చూడటమే ఒక అదృష్టంగా భావిస్తున్నాను ప్రత్యక్షంగా. ఇది ఎన్నో జన్మల పుణ్యఫలమే, ఖచ్చితంగా చెప్తానమాట. మీరు ఎలా ఉన్నారు? అమ్మవారి దయ వల్ల మేమందరం హాయిగా ఉన్నాం అమ్మ. మా ఉద్యోగము, మా సాధన అవన్నీ చేసుకుంటూ హడావుడిగా ఉన్నాం, కానీ హాయిగా ఉన్నాం. ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంగీకరించినందుకు ఇంటర్వ్యూకి. ఎందుకంటే మీరు చాలా బిజీగా ఉంటారు. భౌతికంగా కావచ్చు, ఈ ప్రపంచంలో ఉన్నందుకు మనం ఏదో ఒక వృత్తిలో ఉండాలి. అవి కొనసాగిస్తూ ఆధ్యాత్మిక చింతనలో, ఆ సాధనలో ఉండడం అనేది ఇది చాలా కష్టమైన పని అండి. కానీ అది ఎంతో సమర్థవంతంగా రెండు మీరు పోషిస్తున్నారు. పాత్రలనే చెప్తాను నేను ఖచ్చితంగా. సమర్థవంతంగా వాటిని రెండు పడవల పైన అలా తీసుకువెళ్తూ ఉన్నారు. ఇందులో భాగంగా ఎప్పుడు వీడియోలు చూసినా మన ఇంట్లో మనిషి మనతో మాట్లాడుతున్నట్లుగా, నా సోదరుడో లేకపోతే నా తోడబుట్టిన వాళ్ళు ఇలా అనిపించిన, దగ్గర బంధువులు ఎవరో ఇలా మాట్లాడుతున్నారు, మన గురించి చెప్తున్నారనే భావన నాకు అనిపిస్తూ ఉంటుంది. అది ఇప్పుడు చూడగానే అందుకే చూస్తూ అలా ఉంటున్నాను కాసేపు. సంతోషం అండి అంగీకరించినందుకు. ప్రస్తుతం ఎలా ఉన్నారు? చెప్తున్నాను కదమ్మా, హాయిగానే ఉన్నాం, కానీ చాలా హడావుడిగా ఉన్నాం. ఎందుకంటే ఈ రెండు పడవలు నడపడం, ఒకటేమో నా ప్రాజెక్టులు, నా ఉద్యోగం అదంతాను, రెండోదేమో నా సాధన, నా జపం, నా స్పిరిచువల్ రీసెర్చ్, ఆలయాలకి తిరగడం, రీసెర్చ్ చేయడం అదంతాను. ఈ మధ్య ఈ రెండు పడవలు కాకుండా భగవంతుడు మూడో పడవని తీసుకొచ్చాడు నా భార్య ద్వారా. అదేమిటంటే ఈ మధ్య ట్రస్ట్ ఒకటి ప్రారంభించాం కదా, దాంతో అది కూడా మొదలైంది. దానికోసం సేవా కార్యక్రమాల కోసం తిరగడం, దానివల్ల చాలా బిజీగా ఉంటుంది. పాపం మీరు సంవత్సరం పైనుంచి అడుగుతున్నారు, కానీ నాకు ఇప్పటిదాకా కుదరలేదు. అది కేవలం ఇదే కారణం. ఇదిగో ఇప్పుడు అమ్మవారు దేనికైనా సరే సమయం రావాలి తల్లి. ఆవిడ ఎప్పుడు కలవమంటే అప్పుడు కలవడం. ఆమె ఆజ్ఞ ఇది, ఆమె అనుమతితోనే ఇంటర్వ్యూని ప్రారంభిద్దాము. ముందుగా మీరు ఫస్ట్ ఇంట్రొడక్షన్ లో చెప్పేటువంటి ఆ మాట ఎంతో మందిని అలా కట్టిపడేస్తుందంటే, శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. అసలు ఫస్ట్ నేను మొట్టమొదటిగా మీ దగ్గరే విన్నానండి ఇలా చెప్పటం, శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ అంటే అర్థం ఏమిటంటే, ఎందుకు ఈ విధంగా చెబుతూ ఉన్నారు, ఇక్కడ నేను వినలేదే అని ఫస్ట్ నాకు ఆశ్చర్యం అనిపించింది మీ వీడియో చూడగానే. అదే ఎందుకు మీరు దాంతో ప్రారంభిస్తారు ఒక వీడియోని? మొట్టమొదటి ప్రశ్న అయినా చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగాను. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను. సనాతన ధర్మం, మనందరం సనాతన ధర్మం అనే గొడుగు కింద ఉన్నవాళ్ళం కదా. ఈ సనాతన ధర్మానికి విఘాతం కలిగించేవి, దెబ్బ తగిలించేవి ముఖ్యంగా ఏమిటి చెప్పండి? ఎవరిని అడగండి మీరు, వాళ్ళు చెప్పేది ఏమిటంటే పాషండ మతాలు అంటారు. ఎవరైనా చెప్పేది అదే, సనాతన ధర్మానికి దెబ్బ తగిలించేవి పాషండ మతాలు అంటారు. ఈ పాషండమైనవన్నీ ఎక్స్టర్నల్ అమ్మా. దానికన్నా ముఖ్యమైనది ఏమిటంటే సనాతన ధర్మం లోపలున్న ఇంటర్నల్ సమస్య. ఆ సమస్యలన్నిటిలోకి అతిపెద్దది ఇప్పుడు నేను మొట్టమొదటి చెప్పే మాట అది. ఇప్పుడు మీరు ఈ మధ్య ఒక వారం రోజుల క్రితం అనుకుంటా మా పిల్లలు పెడితే ఒక సినిమా చూసా, శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ అని, ఆయన మీద ఒక సినిమా వచ్చింది ఈ మధ్య, చూసుంటారు కదా. చావా, కరెక్ట్. అది అందులో ఇప్పుడు ఆయన ఎందుకు ఓడిపోయారు అంటారు, కారణం ఏమిటి చెప్పండి? ఆయన వాళ్ళకి దొరికిస్తారు కదా, ఈ దుర్మార్గులకి చిత్రహింసలు పెట్టారు. ఆయన చూస్తే హృదయ విదారకంగా ఉంటుంది అసలు. అబ్బా, 2 రోజులు జపం చేస్తే అదే గుర్తొచ్చింది. ఆయన ఎందుకు దొరికిపోయారు కారణం ఊహించండి మీరు. ఎవరైనా ఏమంటారంటే ఔరంగజేబు వాళ్ళు అంటారు, కాదు, ఆయనకి 2 బావమరుదులు ఉండి వాళ్ళు మోసం చేయడం వల్ల దొరికిపోయారు. అది గమనించారు మీరు ఆ సినిమాలో? ఇంకా మీరు చరిత్ర ఎక్కడ తీసుకోండి, ఇప్పుడు మన లోతుగా చూస్తే అంటే మన ఇంట్లో వాళ్ళే మన దగ్గర ఉన్నారు. కరెక్ట్. ఎప్పుడైనా ధర్మానికైనా దేశానికైనా ప్రమాదం వచ్చింది అంటే బయట వాళ్ళకన్నా కూడా మొట్టమొదట లోపల వాళ్ళ దగ్గరించే ప్రారంభం అవుతుంది ఆ ప్రమాదం. మీరు ఎక్కడికైనా చరిత్రలో తీసుకోండి. ఇప్పుడు ఉదాహరణకి మన బొబ్బిలి యుద్ధం మీకు తెలుసు కదా. ఆ బొబ్బిలి యుద్ధంలో బుస్సీ ఉన్నాడు.
వాడు ఏం చేయలేకపోయాడు మన బొబ్బిలి సామ్రాజ్యాన్ని. చేయలేకపోతే లోపల ఉన్న వాళ్ళే దగ్గర బంధువులే వెళ్ళి గొడవ సృష్టించి అక్కడ కలిసేసరికి అప్పుడు మొత్తం గొడవ అయింది, అంతే కదా. అలాగే సనాతన ధర్మానికి కూడా ఈ బయట పాషండ మతాల దగ్గర నుంచి సమస్య ఉన్నమాట వాస్తవమే, కానీ అంతకన్నా పెద్ద సమస్య ఏమిటంటే ముందు అంతర్లీనంగా ఉన్నవి పరిష్కరించుకోవాలమ్మా. దాంట్లో ముఖ్యమైనది ఏమిటంటే శివకేశవ భేదం. ఇప్పటికి కూడా సనాతన ధర్మంలో మేము విష్ణువునే నమ్ముతాము, శివుడిని కించపరుస్తాం, లేకపోతే శివుడినే నమ్ముతాం, విష్ణువుని కించపరుస్తాం, లేకపోతే అమ్మవారిని నమ్ముతాం. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు విష్ణువే దేవుడు అంటే తప్పులేదు, విష్ణువు దేవుడు అంటే తప్పులేదు, విష్ణువే దేవుడు అంటేనే వస్తుంది. అలాగే శివుడు దేవుడు అంటే తప్పులేదు, శివుడే దేవుడు అంటే వస్తుంది. వాటి వల్ల చాలా చీలికలు వచ్చి దురదృష్టవశాత్తు సనాతన ధర్మం చీలిపోతుంది. నాకు మా నాన్నగారు నేర్పింది, మా గురువు గారు ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారని మాస్టర్ ఈకే అంటారు, మీకు తెలిసే ఉంటారు, వారు ఇప్పుడు లేరు. వారు నేర్పినది ఏమిటి అంటే శివకేశవ అభేదం. ఇప్పటికి కూడా మీరు చూస్తే సామవేదం వారు, చాగంటి వారు, ఇలాంటి గురువులందరూ కూడా అదే నేర్పిస్తూ ఉంటారు. అది జనాల్లోకి బాగా వెళ్ళాలనే నా ప్రవచనం దేన్నైనా మొట్టమొదట శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ అని మొదలు పెడతా. అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే కనుక ప్రతిరోజు సంధ్యావందనంలో మేము యథా శివమయో విష్ణురు ఏవం విష్ణుమయం శివ అని ఒక మంత్రం ఉంటుంది అనమాట. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివశ్చ హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయం శివ అని 3 శ్లోకాలు ఉంటాయి. అది ప్రతిరోజు త్రికాల సంధ్యావందనంలో చెప్పేదే. ఆ చెప్పేదానికి షార్ట్ ఫామ్ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. అందుకే ఇప్పుడు మళ్ళీ మీ ఈ ఇంటర్వ్యూ ముఖంగా చెప్తున్నాను, సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా శివుడు ఎక్కువ విష్ణువు ఎక్కువ వీళ్ళు తక్కువ వాళ్ళు తక్కువ అనే దాంట్లోంచి బయటకు వచ్చేసి అన్ని దేవీ దేవతల్ని సమానంగా ఒకే భక్తితో పూజించుకోవాలి. అది జరిగిన నాడు నా ఆశయం సిద్ధించినట్టే. నిజమే, మీరన్నమాట అక్షర సత్యం గురువు గారు. ఆ భేదం ఎప్పుడూ చూపించకూడదు. దేవాలయాలకు వెళ్ళినా కూడా విష్ణు ఆలయం ఉందంటే ఖచ్చితంగా అక్కడ పక్కనే శివాలయం ఒకటి ఉంటుంది. ఈ మధ్య కూడా కొన్ని దేవాలయాలు అలా చేస్తున్నారు. అది నాకు చాలా సంతోషం అనిపించింది. విష్ణు ఆలయం అయితే శివాలయం చూడటం, శివాలయం ఉంటే ఖచ్చితంగా విష్ణుమూర్తి వారిది ఒక విగ్రహం అయినా చిన్న మందిరం అయినా ఏర్పాటు చేయడం అనేది అంటే త్వరలోనే మీ ఆశయం ఏదైతే ఉందో అది నెరవేరుతుందని అనిపిస్తోందా? నెరవేరుతుందమ్మా ఖచ్చితంగా. ఇప్పుడు మీరు చూస్తే సామవేదం వారు కానీ చాగంటి వారు కానీ వీళ్ళందరూ కూడా ఇదే సిద్ధాంతాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. అందుకని తొందరలో జనాల్లో భేద దృష్టి పోతుంది. కాకపోతే ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి మీకు ఇంకొక మాట కూడా చెప్తా. సామాన్యంగా ఈ కీచులాటల్లో వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు వైష్ణవులు ఉన్నారనుకోండి, వైష్ణవ సాంప్రదాయానికి ఇచ్చిన గ్రంథాలు తీసుకొచ్చి చూడండి ఇందులో విష్ణువే అధికుడు అని చెప్పారు, మిగతా వాళ్ళందరూ తక్కువ అని చెప్పారంటారు. శైవులు ఉన్నారనుకోండి, ఈ సాంప్రదాయానికి తెస్తే ఈ గ్రంథాల్లో అవే ఉంటాయి. మీరు దేవి భాగవతం చూస్తే వీళ్ళందరూ అమ్మవారి భక్తులను ఉంటుంది. ఏమిటిదంతా మరి సనాతన ధర్మంలోనే ఇంత కన్ఫ్యూజన్ లేదా అంటే ఒకటి ఆలోచించండి. ఇప్పుడు రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ ఉంది చూస్తారా, దానికి ఆర్చిలు ఉంటాయి కదా, ఇలాగా గమనించి ఉంటారు మీరు. ఈ ఆర్చి కింద నించున్నారు అనుకోండి, మీకు ఈ ఆర్చే పెద్దది అనిపిస్తుంది, ఆ పక్కన ఉన్న ఆర్చి దీనికన్నా చిన్నది అనిపిస్తుంది, ఇంకా పక్కన ఉన్నది ఇంకా చిన్నది అనిపిస్తుంది, అంతేనా? అక్కడికి వెళ్తే ఇది చిన్నది అంటే ఇప్పుడు విష్ణువే గొప్ప అని ఆ గ్రంథాల్లో రాసుంటే అర్థం మనం ఆ గ్రంథం అనే గొడుగు కింద ఉన్న ఆయన పూజించుకోవచ్చు. అంతేకాని ఆ దూరంగా ఉన్న దాన్ని చూసి అది చిన్నది అనకూడదు, అక్కడికి వెళ్తే అదే పెద్దది అనిపిస్తుంది. అలాగనే శివుడే గొప్ప అంటే నేను దేని గురించి చెప్తున్నా వైస్ వర్సా అన్ని ప్రతిదీ అదే మనం చూసే విధానం, అంతే మనం ఉండే పరిస్థితి దాన్ని బట్టి ఉంటుంది. మీ అనుమతితో మీ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాం. మీ వివరాలు, మీరు పుట్టి పెరిగింది ఎక్కడ, మీ బాల్యం, మీ నేపథ్యం గురించి, ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం, ఎక్కడ ఉంటున్నారు, మీ వివరాలు. నేను పెరిగిందంతా భీమవరం అమ్మా, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. ఆ తర్వాత ఉద్యోగరీత్యా బెంగళూరు వచ్చేసాను. వచ్చేసి దాదాపు 26 సంవత్సరాలు అనుకుంటా. అప్పటి నుంచి సాఫ్ట్వేర్ రంగంలోనే ఉన్నాను. ఉండి వివిధ రంగాల్లోనే సాఫ్ట్వేర్లో పనిచేశాను, చాలా ఫీల్డ్స్లోను. ఇప్పటికీ బెంగళూరులోనే ఉంటున్నాం మేము ప్రస్తుతానికి. ఇక పూర్తిగా బెంగళూరు షిఫ్ట్ అయిపోయినట్టే? లేదమ్మా, మళ్ళీ కొన్నాళ్ళు అయ్యి ఇది అయ్యాక ఎలాగైనా లాగేస్తుంది కదా మన నేల. మళ్ళీ అక్కడ మనం తాగిన గోదావరి నీళ్లు, కృష్ణ నీళ్ళు అవన్నీ అట్లా లాగుతూ ఉంటుంది. భీమవరం గురువు గారు ఇంకా అక్కడ చుట్టుపక్కల ఊర్లో పెరిగిందంతా భీమవరమేనమ్మా, కానీ మళ్ళీ వెళ్ళేటప్పుడు అక్కడ ఎక్కడికో ఇంకొక ఊరికి వెళ్తాం. కానీ కొన్నాళ్ళు ఇక్కడ ఉద్యోగం చేసుకుని పిల్లలు కూడా, నాకు సుశీలకి 2001లో వివాహం అయింది. మాకు 2 పిల్లలు, శ్రీవాణి అని మా అమ్మాయి, శ్రీరామ్ మీరు చూసే ఉంటారు.
ఇప్పుడు శ్రీవాణి ఏమో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతుంది, అమ్మవారి దయ వల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోయింది తను కూడాను. ఇంకొక నెలలో కోర్స్ అయిపోతుంది. అలాగనే ఈ అబ్బాయికి ఏమో మొన్నే 10th పూర్తయింది, అమ్మవారి దయ వల్ల బ్రహ్మాండంగా చదివాడు, సంతోషం. బాగా జరిగింది. అమ్మవారి అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా నిలబడతాం. అలా ఆవిడే చూసుకుంటుంది అన్ని, మళ్ళీ ప్రత్యేకంగా మనం అడగక్కర్లేదు. అలాగే ఆ తర్వాత అంటే ఒక జర్నీలో ఉన్నప్పుడు అండి, తర్వాత ఇలా ఆధ్యాత్మిక సాధన వైపు వెళదామన్న ఆలోచన రావటం కూడా మనకు వచ్చినా అక్కడ నిలబడటం కష్టం, వెళ్ళటం కష్టం ఉన్న పరిస్థితులు బట్టి. కానీ మీకు ఎప్పుడు అనిపించింది ఇలా సాధన ప్రారంభించాలని? మామూలుగా అయితేనమ్మా మా కుటుంబం మా అదృష్టం ఏమిటంటే, నేను ఇందాక చెప్పిన మాస్టర్ ఈకే గారు ఉన్నారు కదా, ఇక్రాల కృష్ణమాచార్యులు వారు జగద్గురువులు. అలాగనే మా నాన్నగారికి బావగారు అవుతారు, సొంత అక్కయ్య భర్త అనమాట. దాంతో మాకు మావయ్య గారు అవుతారు. వారి వల్ల మా నాన్నగారు వారి ఇంట్లోనే 12 ఏళ్ళు 15 ఏళ్ళు ఉండి చదువుకున్నారు. అందువల్ల ఆధ్యాత్మిక సాంప్రదాయం అనేది వారి ద్వారా వచ్చింది మా నాన్నగారికి. మా నాన్నగారి ద్వారా చిన్నప్పటి నుంచి అందులోనే పెట్టారు. దాంతో చిన్నప్పటి నుంచి లలితా సహస్రనామం చేయడం నాకు గుర్తున్నంత వరకు, నేను 4వ క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటా, నా చేత రోజు లలితా సహస్రనామం చేయాలి అని మొదలు పెట్టించాను. 8 ఏళ్ల వయసులో అప్పటికే నోటికి వచ్చేసి, ఎందుకంటే రోజు ఇంట్లో చదువుతారు కాబట్టి చదివేసేవాళ్ళం. అప్పటి నుంచి రూల్ ఏం పెట్టారంటే, నువ్వు పొద్దున్నే లలితా సహస్రం చదివే స్కూల్కి వెళ్ళాలి. దాంతో అప్పట్లో బలవంతంగా చేసేవాళ్ళం. ఇప్పుడు అయ్యా ఈ అమ్మవారు ఎందుకు చేయించారు అనేది ఇప్పుడు అర్థం అవుతుంది. అలా మొదలైందమ్మా. ఆ తర్వాత మామూలుగా ఏదో సంధ్యావందనం చేయడం, అనుష్ఠానం చేసుకోవడం, లలితా సహస్రం చేయడం, నవరాత్రులు చేయడం అవన్నీ ఉండేవి. కాకపోతే సాఫ్ట్వేర్ జీవితం కూడా ప్రబలంగా ఉండేది. అయితే ఏమైందంటే 2014లో మా నాన్నగారికి ఒక ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది. పాపం వారు రోడ్డు మీద వెళ్తూ ఉంటే 2 కుర్రవాళ్ళు రేస్ వేసుకుంటూ వచ్చి బైకుల్లోనూ ఒక అతను గుద్దేశాడు. ఆయన అంత ఎత్తెగిరి కింద పడిపోయి 2 చేతులు 2 కాళ్ళు విరిగిపోయి ఇక్కడ కూడా పగిలిపోయింది. దాంతో 3.5 సంవత్సరాల పాటు మంచం మీద ఉండిపోయారు వారు. చాలా బాధాకరమైన సంఘటన. నేను అప్పుడు మా ఉద్యోగంలో చేరి 2014, ఒక 10 ఏళ్ల క్రితం, 11 ఏళ్ల క్రితం అనుకుంటా. దాంతో అప్పుడు ఏమైందంటే, అప్పటిదాకా పూజ అవన్నీ బాగానే ఉండేవి, కానీ అప్పుడు ఈ కర్మ అంటే ఏమిటి, ఆ విచికిత్స మొదలైంది. ఎందుకంటే మా నాన్నగారు ఎంత సేవ చేశారో, ఎంత సాధన చేశారో మాటల్లో చెప్పలేము. వారికి అమ్మవారు అంటే ప్రాణం. అంత అమ్మవారి బిడ్డ కింద పెరిగారు. మేమందరం అమ్మవారి మనవల్లా పెరిగాం. అలాంటిది, అలాగనే హోమియోపతి ద్వారా దాదాపు 40,000 మంది పేషెంట్లకి ఒక 38 సంవత్సరాల పాటు ఉచితంగా సేవ చేశారు. అంత సేవ చేసిన ఆయనకి ఇలా జరిగింది ఏమిటి, అసలు ఈ కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి అని అక్కడ ప్రారంభమైంది. అవి ఇంకా ప్రతిరోజు పాపం వారికి ఏమయ్యేదంటే, రాత్రి నిద్ర పట్టేది కాదు, పగలు నిద్రపోయేవారు. ఆ వేసుకున్న మందులు కావచ్చు, ఆ జరిగిన సర్జరీలు దాదాపు 10 సర్జరీలు దాకా జరిగేవారికి. దాంతో రాత్రి నిద్ర పట్టేది కాదు. వచ్చి నా పక్కన కూర్చోండి అని ఇలా చేతిలో చేయించుకుని అలా కూర్చునేవారు. మేము నిద్రపోతుంటే, నిద్రపోవద్దు లేవండి అనేవారు. ఇది మొట్టమొదటిలో కొంచెం ఇబ్బంది కలిగించేది. ఏమిటంటే పక్క రోజు పొద్దునే ఉద్యోగానికి వెళ్ళాలి. దాంతో కొన్ని రోజులు సుశీలను కూర్చోబెట్టేవాడిని. ఆ తరువాత అనిపించింది ఏమిటంటే, ఇలాగ చేస్తూ ఉంటే కనుక ఇంకా సహనం పోతుంది. ఇలా కాదు, నాకు ఇష్టమైన సబ్జెక్టు, వారికి ఇష్టమైన సబ్జెక్టు ఆధ్యాత్మికత. అందుకని అందులో మొదలు పెడదాం అని చెప్పి మెల్లిగా భాగవతం వారు చెప్పడం మొదలుపెట్టారు. ఆ మంచం మీదే చెప్తూ ఉంటే అదేదో సరదాగా మొదలుపెట్టింది, చివరికి నోట్సులు రాసుకునేలాగా మొదలైంది. ఇంకా అక్కడి నుంచి వారు ఏమిటంటే, మాస్టర్ ఈకే గారు చెప్పినవన్నీ గుర్తు తెచ్చుకోవడము, దాని వెనకాల ఉన్న సైన్స్ ఏమిటి, స్పిరిచువలిజం ఏమిటి చెప్పడం. అవి నేను రాసినవి ఇన్ని నోట్సులు తయారయ్యాయి. ఆఖరికి 2017 జూలై నెలలో ఒకసారి వారితో అన్నాను, నాన్నగారు మీరు మంచం మీద ఉన్నారంటే చాలా బాధాకరం, కానీ ఒక రకంగా అమ్మవారు ఈ రకంగా సాధనలాగా అందులో కొన్ని మంత్ర సాధనలు చేయించారు వారు కూర్చోబెట్టి. అంటే అవును, ఇది అమ్మవారి నిర్ణయం, ఈ జ్ఞానం పోకుండా దాన్ని భద్రపరచు అని చెప్పారు. అప్పుడు నాకు వారు వెళ్ళిపోయాక ఆగస్టు 16 వెళ్ళిపోయారు 2017లో. సెప్టెంబర్ 16 మన ఛానల్ ప్రారంభించాం. ఆ నెల రోజుల్లో వారు ఇచ్చిన ప్రోత్సాహం అది. అంతా వారు వెళ్ళిపోయాక అయితే యూట్యూబ్లో పెడదాం అనిపించి మొదలు పెట్టాం. అది జనమందరూ ఆదరించటం. ఇంకా తర్వాత నిస్వార్థంగా ఈ పూజలు, అందరి ఇంటికి పూజ అనేది చేరువవ్వాలి అని, దానివల్ల బాగా విస్తృతంగా వెళ్ళిందమ్మా. ఇది ఆ నేపథ్యం. అలా ఇటువైపుగా రావాల్సి. కానీ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు గురువు గారు? ఓవైపు ఉద్యోగం, ఓవైపు ఈ ఆధ్యాత్మిక సాధన. అదేమిటంటేనమ్మా, ఒకటేమిటంటే నాకు చాలా ఆసక్తి ఉన్నవి రెండు. నాకు ఉద్యోగం కూడా 15-16 గంటలు చేసినా సరే నాకు ఎప్పుడు అలసట అనిపించదు. ఎందుకంటే ఆ చేసే ప్రోగ్రామింగ్ అంటే చాలా ఇష్టం. మాకు పడుతుందమ్మా, ఎందుకంటే వేరియస్ జియోస్ లో వాళ్ళతో పనిచేయాలి. అలాగే సాధన కూడా, మంత్ర సాధన కానీ లేకపోతే నేను శాస్త్ర అధ్యయనం కానీ ఎన్ని చేసినా అది చాలా ఇష్టమైన రంగం కాబట్టి ఎప్పుడు అది బాధలాగా అనిపించదు. కాకపోతే ఈ ప్రయాణంలో నేను ఒక టెక్నిక్ కనుక్కున్నా.
అది మాత్రం నాకు అర్థమైంది. ఎంత బిజీ పర్సన్ అయినా అవనివ్వండి, ఒక ఆఫీసులో ఏదో వైస్ ప్రెసిడెంటో సీనియర్ డైరెక్టరో సీఈఓనో ఎవరైనా అవనివ్వండి, వాళ్ళ ఉద్యోగం కాకుండా ఇంకొక పని పూర్తిగా చేయడానికి వాళ్ళకి ఖచ్చితంగా జీవితంలో సమయం ఉంటుంది. కానీ ఆ సమయాన్ని బయటికి తీయడం ఎలాగా అంటే స్మార్ట్ ఫోను, టీవీ, న్యూస్ పేపరు ఈ 3 పక్కన పెడితే కనుక ఇంకొక ఉద్యోగం చేసేంత సమయం ప్రతి మనిషి జీవితంలోనూ దొరుకుతుంది. ప్రతి మనిషికి ఉంటుంది. స్మార్ట్ ఫోన్ అంటే ఏమిటంటే ఇప్పుడు ఫోన్ ఎత్తచ్చు, అలాగే మనకి మెసేజ్లు వస్తాయి, అవన్నీ చూసుకోవచ్చు. కానీ ఎవరికైనా చేతిలో ఫోన్ ఉంటే చూడండి అలా చేస్తూ ఉంటారు. అది పక్కన పెట్టేయండి. పొద్దున్నే కూర్చుని న్యూస్ పేపరు అదేదో రామాయణమో మహాభారతం చదివినట్టు 2 గంటలు 3 గంటలు పేరా కూడా వదలకుండా చదివే వాళ్ళు ఉన్నారా? పక్కన పెట్టండి. అలాగే టీవీ ఉంటే ఏదో మనకి ఇష్టమైంది కాకుండా అలా మార్చుకుంటూ చూసేవాళ్ళు ఉన్నారా? ఇవన్నీ పక్కన పెడితే ఖచ్చితంగా ప్రతి వాళ్ళకి టైం దొరుకుతుంది, ప్రతి వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఇది నా అనుభవంలో నేను చెప్తాను. ఇది ఒకటి కొత్త విషయం మీ నుంచి నేర్చుకున్నాను. ఖచ్చితంగా ఫోన్ అంటే ఇప్పుడున్నటువంటి ఈ సొసైటీలో కావచ్చు, మనం చేస్తున్న వృత్తిరీత్యాన్ని కానీ ఫోన్ ఇవి అవాయిడ్ చేయలేని పరిస్థితులు కొన్ని ఉంటాయి కదా. మా సాఫ్ట్వేర్ వృత్తిలాగా మీకు అది వృత్తి, కానీ అప్పుడు చెయ్యండి. దాని తరువాత ఇప్పుడు స్మార్ట్ ఫోన్ దొరికితే ఎవరైనా చేసేది వీడియోస్ అలా చూసుకుంటూ వెళ్తారు 2 గంటలు 3 గంటలు. అది అవసరం తెలియకుండా గడిచిపోతుంది అందులోనే. అది అవసరం లేదు. అంతే, జాగ్రత్తతో కొంచెం అంతే చూసుకుంటూ ఉంటే ఖచ్చితంగా సమయం దొరుకుతుంది. నా అనుభవంతో చెప్తున్నా. ముందు కాస్త బలవంతంగా పక్కన పెట్టిన తర్వాత మనమే. ఇప్పుడు చూడండి, నాకు ఫోన్ కాల్స్ వస్తే సామాన్యంగా నేను ఎత్తాను, సుశీల్ ఎత్తుతుంది. మేము ఆఫీస్ లో మైక్రోసాఫ్ట్ టీమ్స్ అని ఉంటుంది, అందులో మాట్లాడుకుంటాం తప్ప ఫోన్ పెద్ద వాడిన నేను. నాకు ఏమైనా ఇంపార్టెంట్ కాల్ వస్తే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఎత్తి నాకు తీసుకొచ్చి ఇస్తే అప్పుడు మాట్లాడతాను. అంతే. అసలు మీరు స్వయంగా ప్రత్యక్షంగా మీరు ఫోన్ వాడి ఎన్నాళ్ళు అవుతుంది? లేదమ్మా, రోజు మాకు వృత్తిరీత్యా కూడా అవసరమే. అలాగే మేము తయారు చేసే యాప్స్ ఉంటాయి, అవి డిప్లాయ్ చేయాలి. అలాంటి వాటికి తప్ప ఈ కూర్చుని ఫోన్ మీద టైం స్పెండ్ చేయడం అలా చేస్తే చాలా రోజులు అవుతుంది. అసలు చూడండి, నాకు అది ఇంట్రెస్ట్ ఉండదు. దానికన్నా నేను చదువుకునే పుస్తకాలు చదువుకోవడం నాకు ఇష్టం. బుక్ రీడింగ్ అనేది కూడా ఒక మంచి హ్యాబిట్ అంటారు. ఆ విషయం మాత్రం మా ఇంట్లో దాదాపు 2500 పుస్తకాలు ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర ర్యాక్ లో. అందులో చాలా చదివినవే మళ్ళీ చదువుతూ ఉంటాను. నేను చదివి పక్కన అలా నోట్స్ రాసుకుంటూ ఉంటాను. చదివినవే చదువుతాను అన్నారు కదా, అలా మీకు ఎప్పటికీ ఆసక్తి అనిపించేటువంటి పుస్తకం ఏదండి? చాలా ఉందేమో. ఉదాహరణకి నాకు రామాయణం అంటే ప్రాణం, ఎన్నిసార్లు చదివి ఉంటాను. అలాగే భాగవతం, నాకు భాగవతం అన్న చాలా ఇష్టం. రామాయణం కన్నా కూడా భాగవతం, ఇంకా రామాయణం ధర్మాన్ని చెప్తుంది, కానీ సీతారాములు వాళ్ళు పడిన కష్టాలు అన్నీ. భాగవతం అలా కాదు, మనస్సు గాలిలో తేలిపోతుంది. అలాగే నాకు పోతన గారి భాగవతం అంటే ప్రాణం. ఆ పద్యాలు అయితే ఇంకా అలా చదువుతూనే ఉంటాను అంతే. రోజు పొద్దున ఒక 10 నిమిషాలు, పావు గంట, అరగంట ఖచ్చితంగా. భాగవతం అనేది నాకు ప్రాణం అమ్మ, ఇంకా వదలలేను. ఒక పద్యం మా కోసం ఏదైనా ఒకటి. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం బెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానే అయిన వాడెవ్వడు, వాని ఆత్మభవునీశ్వరునే శరణంబు వేడదన్. ఇది భాగవతానికి హృదయం లాంటి పద్యం. దీని అర్థం కూడా ఇది ఏమిటంటేనమ్మా, భగవత్ తత్వాన్ని, ఇందాక నేను శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ అన్న అదే తత్వాన్ని విష్ణువు అని చెప్పరు, శివుడు అని చెప్పరు, అమ్మవారు అని చెప్పరు. అబ్స్ట్రాక్ట్ మూల కారణం ఏదైతే ఉందో, దేని నుంచి అయితే ఇవన్నీ కూడా వచ్చాయో దానిని ఆత్మభవుని, అది నాలో ఉన్నది ఒకటే, దానికి నమస్కారం చేస్తున్నాను. ఇది ఇంకా అల్టిమేట్ అనమాట ఆధ్యాత్మిక జ్ఞానంలోనే. ఎవరో ఒకళ్ళు వచ్చి గాంధీ గారిని ఏమిటి మీ ధర్మం అంటేను అని అడిగారు. భగవంతుడు అంటే ఎవరు అని అడిగితే ఆయన ఇదే డెఫినిషన్ ఇచ్చారు. భగవంతుడు అంటే మా దాంట్లో ఈ దేవుడా అని కాదు, ఏ శక్తి అయితే అన్నిటిని సృష్టిస్తోంది, అన్నిటిని నడిపిస్తోంది, అన్నిటిని లయం చేసుకుంటుందో దాన్నే భగవంతుడు అంటారు. జనరేటర్, ఆపరేటర్ అండ్ డిస్ట్రాయర్ అనమాట, GOD. దాంతో అతను బ్రిటిషర్ ఆశ్చర్యపోయి ఆయన సత్యాగ్రహానికి ఒక బ్లాంక్ చెక్ రాసి ఇచ్చేసాడు అని ఆయన చరిత్రలో ఉంటుంది. దాన్నే ఉపనిషత్తులు యతోవా ఇమాని భూతాని జాయంతి ఏన జాతాని జీవంతి యత్ప్రేత్యభిషం విశంతి అని మన తైత్రీయోపనిషత్తులోనూ అక్కడ చెప్తారు. దానికి తెలుగు పోయం అన్నమాట. మీ పైన ప్రభావం చూపించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఉంటే గనక ఏ దశల్లో ఎవరెవరు ఉన్నారు, అవి ఎలాంటి ప్రభావాన్ని చూపించారు? సంతోషం. ఈ వేదిక ముఖంగా వాళ్ళందరినీ మళ్ళీ ఒకసారి స్మరించుకోవడం నా అదృష్టం. ఏమిటంటేనమ్మా, జీవితంలో ఎప్పుడెప్పుడు ఎవరు అవసరమో అమ్మవారు వాళ్ళని అప్పుడప్పుడు పంపించి నా జీవితంలో దిశానిర్దేశం చేశారు. ఉదాహరణకి చిన్నప్పటి నుంచి కూడా ఈ మార్గంలో పెట్టింది మా నాన్నగారు. వారు ఎప్పుడో ఒకటే మాట అనేవారు, పూజా మందిరంలో
పూజ చేయడం కాదురా, బయటకు వచ్చి ప్రతి జీవిలోనూ భగవంతుణ్ణి చూడాలి, అది నిజమైన పూజ. అది చిన్నప్పటి నుంచి ఒక థియరీ లాగా నేర్పించేశారు. అది ఆయన చెప్తున్నది ఏమిటో అర్థం అవ్వని వయస్సులోనే అది వచ్చేసింది. అది ఏమిటో అర్థం తెలియదు దానికి. ఆయన అలాగే చూసేవారు. ఉదాహరణకి మా ఇంటికి రిక్షా తొక్కునే కార్మికులు, ఇలాంటి పొలం పనులు చేసుకునే వాళ్ళు బోళేరు ఎంతమంది ఆయన దగ్గర వైద్యం చేయించుకోవడానికి వచ్చేవారు. ఆయన ఉచితంగా వైద్యం చేసేవారు. వాళ్ళని ఎంత ఆదరణతో చూసేవారు. కొన్నిసార్లు పాపం ఈ తేలు కుట్టిన వాళ్ళు, పొలం పనులు చేసేవాళ్ళు, జెర్రీలు కుట్టిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు వస్తే ఏదో ఆయన కుదరక మమ్మల్ని అందరినీ సినిమాకి తీసుకెళ్తా ఉన్నారు అనుకోండి. ఇప్పుడు లవకుశ, ఈ నర్తనశాల, మాయాబజార్ ఇలాంటివి వస్తే చిన్నప్పుడు అందరం కలిసి వెళ్ళిపోయేవాళ్ళం. చాలా ఒక్కొక్క సినిమా భక్త ప్రహ్లాద, మాయాబజార్ లాంటివి అయితే 15 సార్లు 20 సార్లు చూపించారు థియేటర్ తీసుకెళ్ళి. ఆ రోజు వెళ్దామని అన్ని సర్దేసుకుని ఉత్సాహంగా ఉంటే పాపం ఎవరో అతనికి జరి ఖర్చు వస్తే, అరే అతనికి అలా ఖర్చింది ఇప్పుడు వద్దు అని చెప్పేసి అనిపించేసేవారు. అది మాకు బాధ కలిగించేది. కానీ ఆయన మాలో ఎవరిని చూస్తున్నారో అతనిలోనూ వాళ్ళనే చూసేవారు. పక్క రోజు ఉదయం పూజా మందిరంలో కూడా వాళ్ళని చూసేవారు. అది అప్పుడు అర్థమయ్యేది కదా. ఇప్పుడు వయస్సు పెరిగే కొద్దీ ఆయన చెప్పేది ఏమిటో అర్థమయ్యేది. ఆ రకంగా నా జీవితం మీద మొట్టమొదటి ప్రభావం చూపించిన వారు మా నాన్నగారు. అంతకన్నా ఎక్కువ వారి గురువు గారు మాస్టర్ ఈకే గారు. ఇందాక చెప్పాను కదా, వారైతే మహానుభావులు. ప్రాక్ పశ్చిమ సమన్వయం అనే దానికోసం భూమి మీద అవతరించిన మహాయోగి వారు. వరల్డ్ టీచర్ ట్రస్ట్ అని మాస్టర్ ఈకే ఆధ్యాత్మిక సేవా సంస్థ అని పెట్టి రష్యాలో, ఉక్రెయిన్లో, యూరోప్లో అలాగా ఎన్నో దేశాల్లో సంచరిస్తూ వాళ్ళందరికీ జ్ఞానాన్ని ఉపదేశిస్తూ, వాళ్ళందరికీ వేదాన్ని నేర్పిస్తూ, వాళ్ళని సాత్వికమైన మార్గంలోకి నడిపిస్తూ, అలాగని అక్కడికి కలెక్షన్ కోసం కదా, వాళ్ళు ఎవరి దగ్గర రూపాయి తీసుకోలే. అప్పుడు 70లోనే బెల్జియంలో వాళ్ళందరూ పోగు చేసి 12 లక్షల రూపాయలు ఎన్నో ఇస్తే, నేను ఇక్కడ బెచ్చం అడుక్కోవడానికి రాలేదు, జ్ఞానభిక్ష పెట్టడానికి వచ్చాను, మీరు ఈ డబ్బులు ఉపయోగించి ఇక్కడ ఒక సేవా సంస్థ పెట్టండి అని వాళ్ళకి ఇచ్చేసారు. అలాంటి మహనీయులు వారు. అందుకని వారి ప్రభావం మా మీద చాలా ఉంటుంది. అలాగే ఎక్కిరాల భరద్వాజ్ గారు అని మీరు వినే ఉంటారు. వారు కూడా మాకు మావయ్య గారు అవుతారు. వారు ఏమిటంటే దత్త సాంప్రదాయాన్ని తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా తీసుకొచ్చిన మహనీయులు వారు. దత్తాత్రేయ స్వామికి ముద్దు బిడ్డ అని చెప్పచ్చు. ఎప్పుడు గాణగాపురంలోను, అక్కలకోటలోను అక్కడే ఉండేవారు వారు. వారి ద్వారా ఈ దత్త సాంప్రదాయం అనేది తెలిసి నేను దత్తోపాసన చేస్తాను దాదాపు 16 సంవత్సరాల నుంచి. నాకు దత్తాత్రేయ స్వామి అంటే అపారమైన ప్రీతి. దత్తాత్రేయ స్వామి అన్నా, మహాత్ములన్నా, దత్తావతారాలన్నా, అవధూతలన్నా అవన్నీ వెతుకుతూ ఉంటాను అనమాట. నేను నాకు చాలా ఇష్టం. గాణగాపూర్ అవి అస్తమానం వెళ్తూ ఉంటాను. వారి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అలాగనే వివిధ స్టేజెస్లోనమ్మా. ఉదాహరణకి చెప్పాలంటే 2001వ సంవత్సరంలో నాకు సుశీల్కి వివాహం అయింది. దానికన్నా ముందు విచిత్రం ఏమిటంటే మాకు నవంబర్లో వివాహం అయింది. 2001 ఫిబ్రవరిలో నాకు మొట్టమొదటి ఒక పెళ్లి కుదిరింది. అది ఇంకా 4 రోజుల్లో వివాహం అనగా నేను ఇంకా బయలుదేరబోతున్నా బెంగళూరు నుంచి. ఇంకా 4 రోజులే పెళ్లి కదా అని కార్డులు అవన్నీ పనిచేసాము. ఆ వెళ్లే ముందు మా బంధువర్గం ఎవరో పుణ్యం కట్టుకున్నారు. అయితే ఏమైందంటే విచిత్రం, దానికన్నా ఒక 2-3 రోజుల ముందు కార్డ్స్ అవన్నీ బెంగళూరు వచ్చే పోస్ట్ లో తీసుకువెళ్ళిమ్మని. అప్పుడు బెంగళూరులో విజయేశ్వరి దేవి అని ఒక తల్లి ఉండేవారు. అమ్మవారు ఇప్పుడు పెంచలకోనలో ఉంటారు. వారు లలితా పరమేశ్వరి ఉపాసకురాలు. వారికి అమ్మవారు అంటే అచంచలమైన విశ్వాసం. మనకి టీవీలో అక్కడ కూడా లలితా సహస్రనామం వాటికి వ్యాఖ్యానం అని చెప్తుంది. కరెక్ట్. అమ్మవారి ఆవిడ ఎప్పుడు కూడా అమ్మవారి గురించి తప్ప ఇంకొక మాట మాట్లాడరు. రూపం కూడా అలాగే చాలా నిర్మలంగా ప్రశాంతంగా మాట్లాడే మాట కూడా వింటే ప్రశాంతంగా మాట్లాడతాను. నేను చిన్నప్పుడు మా అమ్మగారు టీవీలో పెడితే అవి ఖచ్చితంగా వినేదాన్ని. నేను బెంగళూరు వచ్చిన కొత్తల్లో వారి ఆశ్రమానికి 2 సందులు ముందు ఉండేవాడిని అమ్మ. దాంతో చాలా విచిత్రంగా ఒకరోజు సాయంత్రం వెళ్తూ ఉంటే అక్కడ లలితా సహస్రనామం వినిపించడం, వారి ఆశ్రమంలోకి వెళ్ళడం అవన్నీ తటస్థించి. ఆ తర్వాత వెళ్ళినప్పుడు ఇంకా అమ్మవారి దగ్గరికి అస్తమాను వెళ్తూ ఉండేవాడిని. అలాగే చివరికి వెడ్డింగ్ కార్డు వస్తే అది కూడా తీసుకెళ్ళి అమ్మవారికి ఇచ్చాను. మొట్టమొదటి కార్డు ఆవిడకే ఇచ్చి నమస్కారం చేస్తే ఆవిడ చూసి చాలా విచిత్రంగా మాట్లాడారు. వారి దివ్యత్వం తెలుస్తున్నప్పుడు ఆవిడ అన్నారు, నాన్న ఇప్పుడు వివాహం చేసుకోకు, నవంబర్లో నీకు వివాహం అవుతుంది, ఆ వచ్చే అమ్మాయి నీకు సాధనలో ఉపయోగపడుతుంది, నీకు చాలా సహకరిస్తుంది అని అనేసరికి నాకు అర్థం కాలేదు. వెడ్డింగ్ కార్డు కూడా ఇచ్చేసి ఇంకా అప్పటికి 4-5 రోజులు పెళ్ళి అనుకుంటా. ఇంకా నేను పక్క రోజు బయలుదేరి వెళ్ళాలి. అంతా ఇదేమిటి అలా చెప్పారు అమ్మగారు అని అనుకున్న తర్వాత ఇంటికి వచ్చేస్తుంటే దురదృష్టవశాత్తు కార్డ్స్ అన్ని రోడ్డు మీద పడిపోయాయి. ఎక్కడో వర్షంలో నేను చూసుకోలేదు. వెనక్కి వెళ్ళి చూసుకునేసరికి అవన్నీ పాడైపోయినా అయినా కలెక్ట్ చేసుకున్నా. మా నాన్నగారికి చెప్పాను, నాన్నగారు ఇలా జరిగిందండి, ఇప్పుడు ఏం చేద్దామని. అంటే ఏమో ఆడపిల్ల జీవితానికి సంబంధించింది కదా, అమ్మవారే నిర్ణయిస్తారు,
వదిలే అన్నారు. సరిగ్గా నేను బయలుదేరే సమయానికి ఇందాక నేను చెప్పినట్టు మా రాబంధువులు ఉన్నారు మాకు, దిట్టంగానే ఉన్నారు. వాళ్ళు పుణ్యం కట్టుకుంటే దాంతో ఆ వివాహం జరగల. కానీ నవంబర్లో నాకు సుశీలకి వివాహం జరిగింది. ఆవిడ నవంబర్ అని చెప్పారు ఖచ్చితంగాను. అదే నవంబర్లో చాలా అనుకోకుండా జరిగింది. వీళ్ళ నేపథ్యం ఏమిటంటే, వీళ్ళు ఆదిలాబాద్ జిల్లాలో సిరిపూర్ కాగజ్ నగర్ అని ఒక ప్రదేశం ఉంది, అక్కడ పుట్టింది అనమాట తను. కాకపోతే వాళ్ళ నేటివ్ ప్లేస్ ఏమో ఇక్కడ రాజమండ్రి పక్కనే. అక్కడి నుంచి గోపారం అంటారు. అక్కడి నుంచి ఆరిజిన్. వాళ్ళ నాన్నగారు ఉద్యోగరీత్యా ఆదిలాబాద్ జిల్లాకి వెళ్ళిపోయారు. దాంతో అక్కడి నుంచి రావడం, ఈ సంబంధం కుదరడం. ఉదాహరణకి ఈ రోజు మధ్యాహ్నం కూడా మేము పొద్దున్నే ఫ్లైట్లో దిగి మధ్యాహ్నం బసకు వచ్చేసరికి మధ్యాహ్నం దాటేసింది. దాంతో వెంటనే నేను స్నానం చేస్తుంటే సుశీల్ గమ్మున చేసిరండి, మనం జపం చేసుకోవాలి కదా అనేసరికి మొట్టమొదట మళ్ళీ విజయేశ్వరి దేవి గుర్తొచ్చారు. చూడండి, ఆ తల్లి నీకు సాధనలో సహకరిస్తుంది అన్నారు. స్నానం చేసేసి రండి, జపం చేసుకోవాలి. తర్వాత కూర్చొని జపం చేసుకుని భోజనం చేసి అన్నీ చేసి చూడండి, అప్పుడు ఆ తల్లి చేసింది. అలాగే సామవేదం వారు, నేను ఇందాక చెప్పినట్టు శివకేశవ శక్తి సంబంధిత విషయాల్లో సందేహాలు వచ్చినప్పుడల్లా వారి ప్రవచనాలు వింటేనే అవన్నీ తీరే. అలాగే చాగంటి వారిని చూస్తే మహానుభావులు, నేను ఇప్పటికీ ఇంతకాలం ఎన్ని ప్రవచనాలు చెప్పినా ఎక్కడ రూపాయి తీసుకోలేదు నేను. దానికి ఆదర్శం ఎవరు అంటే చాగంటి వారు. వారి దగ్గర నేర్చుకున్న విషయం ఇది. అలాగనే మంత్ర సాధన చేయడానికి నాకు స్ఫూర్తి సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామిని, వారు కుర్తాళం పీఠాధిపతి. వారి ద్వారానే సైన్స్ చదువుకున్న నాకు అసలు మంత్ర సాధన ఏమిటి, దాని శక్తి ఏమిటి అవన్నీ తెలిసేవి అంటే కారణం వారే. అప్పటిదాకా నేను కూడా మంత్రానికి చింతకాయలు రాలుతాయా అనే సైంటిఫిక్ టెంపర్మెంట్ లోనే ఉండేవాడిని. వారు చూపించిన మార్గంలోకి వెళ్ళాక చింతకాయలు కాదు, సరిగ్గా చేస్తే బంగారు ఉసిరికాయలు కూడా రాలుతాయి అని ఇప్పుడు అర్థమైంది. అలాగా జీవితాన్ని చాలా మంది ప్రభావితం చేశారమ్మా. ఈ వేదికాముఖంగా వారందరికీ నమస్కారం. పరమ గురువులు వాళ్ళు. చాలా సంతోషం. వారు మీరు ఎలా చెప్తూ ఉంటే నిజమా ఇంత జరిగిందా అని అనిపించింది. కొన్ని అద్భుతాలే కదండి జీవితంలో. అంతేనమ్మా, ఎన్ని విషయాలు. ఇప్పుడు నేను చెప్పిన విజయేశ్వరి దేవి సంఘటన ఎంత విచిత్రమైన సంఘటన. అలాగనే మాకు, నేను అది చాలా ఇంటర్వ్యూలో కూడా గతంలో చెప్పాను, మాకు సంతానం మా అమ్మాయి పుట్టిన తర్వాత 6 ఏళ్ల పాటు లేకపోతే రామాయణంలో పుత్రకామేష్ట అధ్యాయాలు 2 ఉంటాయి, బాలకాండలు. అవి చదివితే మా అబ్బాయి పుట్టాడు శ్రీరామ్ అని. అది ఎంత మిరక్యులస్ సంఘటన. నేను గతంలో చాలాసార్లు చెప్పాను కాబట్టి ఇప్పుడు చెప్పట్లేదు. కానీ అలాంటివన్నీ చూసినప్పుడు భగవంతుడి మీద విశ్వాసం ఇంకా బలపడింది. అది బలపడమే ఎవరికైనా పాపం కష్టాలు వస్తే వాళ్ళు అక్కడికి ఇక్కడికి వెళ్ళి డబ్బులు పోగొట్టుకోకలేకుండా భగవంతుడి పాదాలు పట్టుకుని స్వస్థత పొందొచ్చు అని చెప్పి ఛానల్ పెట్టి ఛానల్ ద్వారా అవన్నీ చేస్తున్నాం. ఇంకా అదే అడగబోయాను తర్వాత ప్రశ్న. అసలు ఎలా ఛానల్ ప్రారంభిద్దామన్న ఆలోచన రావడానికి కారణం మీ జీవితమే. అంటే నేను ఇందాక చెప్పినట్టు మా నాన్నగారు మంచం మీద ఉన్నప్పుడు వారు చెప్పిందంతా ఆ జ్ఞానాన్ని ఎక్కడైనా భద్రపరిస్తే బాగుంటుంది అనిపించిందమ్మా. అప్పుడు యూట్యూబ్లో పెడితే కనుక ఇంకొక 100 ఏళ్ళైనా అక్కడ ఉంటుంది ఆ వీడియో. ఎందుకంటే పూర్వకాలంలో ఇప్పుడు పుస్తకాలు రాస్తే చదివే తీరిక ఎవరికీ ఉండదు, ఆడియో బుక్స్ వచ్చేసాయి. అంతే కదమ్మా. చూడండి, వంట చేసుకుంటూ టీవీలో ఏవో ఒకటి చూస్తూ ఉంటారు స్త్రీలు. అలాంటి వాళ్ళు ఇవి చూడటం మొదలు పెట్టారు అనుకోండి, వాళ్ళ పిల్లలకి చెప్తారు. ఆ రకంగా ప్రారంభించడం మొదలైంది. ఆ తర్వాత ప్రవచనాలకి బయటికి వెళ్ళినప్పుడు నేను సుశీల కలిసి వెళ్తే అందరూ వచ్చి వాళ్ళకి పాపం ఈ కష్టం ఉందని కొంతమంది అయితే చెప్తారు. అసలు హృదయ విదారకం అమ్మ, గుండె పిండేసినట్టు అయిపోతుంది వాళ్ళు చెప్పిన కష్టాలు వింటే. మనం అలాంటి కష్టాలు ఎక్కడో సినిమా కష్టాలు అంటారు అనుకుంటాం, కాదు నిజ జీవితంలో అలాంటివి ఎంతమందికి ఉన్నాయో పాపం. ఆ కష్టాలకి తోడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఆరోగ్యపరంగా చాలా ఘోరంగా ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, ఏం చేస్తారు? డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఆయన తగ్గించకపోతే పై డాక్టర్ దగ్గరికి వెళ్తారు. తగ్గించకపోతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్తారు. అక్కడ కూడా తగ్గకపోతే ఏం చేస్తారు? వెంటనే జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తారు. ఎవరైనా అంతే. చూడండి, లైఫ్ లో ఏమిటిది ఇలా జరిగింది, వాళ్ళు వెంటనే ఏం చెప్తారంటే నీ మీద ప్రయోగం జరిగింది అంటారు. ఫస్ట్ మొట్టమొదటి అదే మాట అంటారు ఎవరినైనా చూడండి. తర్వాత ఏమంటారంటే అక్కడ వరకు చెప్పి ఏదో నువ్వు చేసుకొని ఆయన అంటే పర్వాలే, నా దగ్గర శాంతి చేయిస్తేనే తగ్గుతుంది. నా దగ్గర జాతకం చెప్పించుకున్న వాళ్ళు నా దగ్గరే శాంతి చేయించుకోవాలి. దానికి ఏదో 30,000 అవుతుంది. ఈ 30,000 అయ్యాక తగ్గదు, ఇంకొక 1,00,000 అవుతుంది. ఇలాగ తయారైంది. మేము పురాణాలు కానీ శాస్త్ర గ్రంథాలు కానీ, ఇప్పుడు మేము మంత్రసాధన చేస్తాం, కానీ మంత్రసాధన చేయాలి అంటే నియమాలు ఉన్నాయి. గురువు దగ్గర ఉపదేశం తీసుకోవాలి, దానికి ఒక నియమబద్ధమైన జీవితం నడిపితే తప్ప మంత్రసాధన చేయడానికి కుదరదు. దానికి ఈజియెస్ట్ ఫామ్ ఏమిటంటే స్తోత్రాలు. మంత్రంలో ఉన్న శక్తి అంతా మన మహర్షులు దేవతలు తీసుకొచ్చి స్తోత్రాలు పెట్టేశారు. శంకరాచార్యులు వారు అలాంటి వాళ్ళు. ఇప్పుడు కమలాత్మిక మంత్రం ఉంది. కమలాత్మిక మంత్రం చేయాలి అంటే, కమలాత్మిక సాధన చేయాలంటే చాలా కష్టం. అయ్యి బాబాయ్, మేము సాధన చేసినప్పుడు ఎంత కష్టపడుతూ ఉంటామో. దానికి సింప్లెస్ట్ ఫామ్ కనకధార.
కనకధార కనకధార స్తోత్రం మొత్తం కూడా కమలాత్మిక మంత్రానికి సింప్లెస్ట్ ఫామ్ అది. ఆ దిగ్గస్థిభి కనక కుంభ ముఖావ సృష్ట అదంతా కమలాత్మిక స్వరూపం. ఆయన తీసుకొచ్చి చాలా తేలిగ్గా అక్కడ పెట్టేశారు. ఆ స్తోత్రం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ స్తోత్రాన్ని జనబాహుళ్యంలోకి తీసుకువెళ్ళి దాని అర్థం ఏమిటో చెప్పి అవన్నీ చేస్తే ఆర్థికపరమైన సమస్యలు ఉన్న వాళ్ళు ఒక 40 రోజులు దీక్షగా కనకధార చేయగలిగితే తీరిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు. ఆ రకంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండా వేలు పోగొట్టుకోక్కర్లేకుండా ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు కదా. అదే అమ్మా ఈ ఛానల్ ప్రారంభించడానికి ముఖ్యమైన కారణం అది. మా ఇద్దరికి ఎవరైనా బాధపడ్డారు అంటే చాలా బాధ వచ్చేస్తుంది. మేం బాధపడినా పర్లేదు కానీ మా వల్ల ఎదురుగుండా వాళ్ళు బాధపడకూడదు అని. దాంతో బయటికి వెళ్ళినప్పుడు ఇవన్నీ చూసి బాధ కలిగి ఆ ప్రక్రియలన్నింటినీ చిన్న చిన్న పూజల కింద ఇంకా అరగంట అయితే ఎవరు చేసుకోలేరేమో, అలాగే శ్లోకాలు చదువుకోలేరేమో అని దాన్ని ఆడియో ఫామ్లో ఇవ్వడం, పెద్ద చేసుకోలేరేమో అని పంచోపచార పూజ అని చిన్నది ఇవ్వడం. ఏమిటంటే ఏదో ఒక రకంగా పూజ ప్రతి వాళ్ళ గడపలోకి వెళ్ళాలి, కులాలకు అతీతంగా. ఎందుకంటే పూజ అనేది ఒక కులం దగ్గర ఉండిపోకూడదు అని అది ప్రారంభించి అమ్మవారి దయ వల్ల ఇప్పుడు దాదాపు 40 దేశాల్లో ఫాలో అవుతున్నారు, చేసుకుంటున్నారు. సంతోషం. తెలుగు వాళ్ళు చాలా దేశాల్లో చేసుకుంటున్నారు. ప్రారంభంలో మీకు ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయండి ఛానల్ ప్రారంభించినప్పుడు? కొన్ని ఉన్నాయమ్మా. కొంతమంది పాషండుల దగ్గర నుంచి కూడా ఇబ్బందులు ఉన్నాయి మొదట్లోను. కానీ తర్వాత వాళ్ళందరూ రియలైజ్ అయ్యారు ఏమిటంటే మనం చేస్తున్నది లోక కళ్యాణం కోసం చేస్తున్నాం తప్ప ఇందులో మనకి స్వార్థం ఏమీ లేదు అని. ఎందుకంటే నా ఉద్యోగం ఉంది. నా ఉద్యోగంలో నాకు వచ్చే జీతం హాయిగా నా కుటుంబ పోషణకి, హాయిగా బతకటానికి, ఇంకా కొన్ని దాన ధర్మాలు చేయడానికి సరిపోతుంది. నెక్స్ట్ మా ఛానల్లో 8 మంది పనిచేస్తున్నారు. వాళ్ళ 8 మంది ఉన్నారు. ఒక అతను బొమ్మలు అవన్నీ తయారు చేస్తూ ఉంటారు, ఎడిటింగ్ చేస్తూ ఉంటారు, ఈ ట్రాన్స్లేషన్స్ ఇంగ్లీష్ లో చేసే అమ్మాయి ఉంది. అలా రకరకాల వాళ్ళు మా ప్రోగ్రామ్స్ అవన్నీ చూసే అబ్బాయి అన్నాడు. అది ఒక అతను బ్రహ్మాండంగా చేస్తూ ఉంటాడు. ఇవన్నీ చేయడానికి 8 మంది ఉన్నారు. వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి నా యూట్యూబ్ డబ్బులు ఇస్తుంది కదా, అవి సరిపోతాయి. వాళ్ళు దాన్ని హాయిగా పంచుకుంటూ ఉంటారు. దాంతో మాకు ఎటువంటి లోటు లేదు. అది జనానికి అర్థమైంది నెమ్మదిగా. ఓహో వీళ్ళు జనానికి పనికొచ్చేవి చేస్తున్నారు. ఇప్పుడు విచిత్రం ఏమిటంటే మన ఛానల్ని క్రిస్టియన్లు, ముస్లింలు కూడా అనుసరించి పూజలు చేసుకుంటున్నారు. మాకు ఎంతమంది మీరు ఆ కింద కామెంట్స్లోకి వెళ్ళి చదివితే, నేను ముస్లింని కానీ మా ఇంట్లో రోజు నేను కనకధార చదువుతూ ఉంటాను, అమ్మవారు నన్ను అనుగ్రహించింది అలాగే రాసినవి కూడా బోల్డని ఉన్నాయి విచిత్రమైనవి. దాంతో అవి బాగానే ఉన్నాయి. ఆ తర్వాత నేను ఇందాక చెప్పినట్టు సనాతన ధర్మానికి లోపల నుంచి తగిలే దెబ్బలు ఉన్నాయి. అలాంటివి చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏదేమైనా సరే ఏదొచ్చినా మేము అనుకునేది ఏమిటంటే కొన్నిసార్లు మా అడ్మిన్ తీసుకొస్తుంటాడు, అతనికి చాలా బాధ వచ్చేస్తుంటుంది. అతను ఫైర్ బ్రాండ్, అతని కట్టర్ హిందూ అంటారు కదా, అలాగే ఫైర్ బ్రాండ్ అనమాట. దాంతో తీసుకొచ్చి గురుగారు ఇలా చేశారండి మనం ఎందుకు ఊరుకోవాలి, ఏదో నేను అనుష్ఠానం చేస్తుంటే వచ్చేస్తాడు బండి మీద పొద్దున్నే వచ్చేసి, గురుగారు ఎవరో ఈ వీడియో చేశారు అంటే నేను వెంటనే అడుగుతా, నాయన పరమేశ్వరుడి ఘోర స్వరూపం అఘోర స్వరూపం అని. అంటే పొగిడే వీడియోనా తిట్టే వీడియోనా అనడానికి కూడా పరమేశ్వర్ అంటే ఘోరస్వరూపమే గురుగారు అంటే, పరమేశ్వరుడు స్వరూపం నువ్వే చెప్తున్నావు కదా ఇంకెందుకు భయంగా పక్కన వదిలే అంటే. అలాగే దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం. అప్పుడప్పుడు మనుషులమే కదా, మాకు కూడా అయ్యో ఇది ముఖ్యంగా సుశీల బాధపడి అప్పుడప్పుడైతే నేను చర్య తీసుకుంటూ ఉంటానండి వీటి మీద అంటుంది. అలాగే మా ఇంటికి ఎవరైనా పోలీస్ ఆఫీసర్లు అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు కూడా, గురుగారు ఎందుకు ఊరుకుంటున్నారు మీరు ఒక్క మాట చెప్పండి చర్య తీసుకుందాం అంటే, నాయన సమయం వస్తుంది ఊరుకోండి, ఎదురుగుండా ఎవరైనా ఏమైనా చేస్తుంటే ఏమో అమ్మవారు వాళ్ళకే జ్ఞానోదయం కలిగించవచ్చు, చూద్దాం, అంతకీ కాకపోతే అప్పుడు ఎప్పుడైనా ప్రయత్నించవచ్చులే వదిలేయండి అని చెప్పి ప్రస్తుతానికి ఇప్పటి వరకు కూడా అలాగనే ఆపుతూనే ఉన్నాము. అందుకని ఛాలెంజెస్ వస్తూనే ఉన్నాయి. మేము ఎప్పుడు వాటిని అధిగమించి ముందుకెళ్ళి మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడం అంతే. విన్నాక అర్థమైంది అయితే ఇదంతా చాలా సున్నిత మనస్కులు మీరు ఇరువురు కూడాను, అలాగే చాలా సౌమ్యంగా దేన్నైనా ఎదుర్కొంటారని మాత్రం అర్థం. ఒకటమ్మా సున్నిత మనస్కులు అంటే ఒకటి ఏమిటంటే చర్య తీసుకోము అని కాదు. ఇప్పుడు ఆఫీస్లో నా కింద బోలెడంత మంది పనిచేస్తున్నారు. ఎప్పుడైనా ఎవరైనా సరిగ్గా పని చేయకపోతే ఫైర్ చేయడం అన్ని మా సాఫ్ట్వేర్ కంపెనీలో ఉంటాయి. అక్కడ ఈ సున్నిత మనస్కుడు అనేది పనిచేయదు. కానీ మంత్ర సాధన అవి చేసేటప్పుడు ఏమవుతుందంటే వీలున్నంత వరకు ప్రతి జీవిలోనూ నేను సాధన చేసి అమ్మవారిని చూడాలి అనేది. వాళ్ళు ఒకవేళ బాధ పెడుతున్నా ఓకే కాళీ స్వరూపంలో అమ్మవారు బాధ పెడుతుంది, వాళ్ళు పొగుడుతుంటే ఓ లలితా స్వరూపంలో పొగుడుతుంది అనుకోవడం చూడడం. కానీ మీరు ఇందాక అన్నట్టు ఏ సహనానికైనా సరే ఒక చెలియకట్టు ఉంటుంది. ఎప్పుడో ఒక రోజు ఆ చెలియకట్టు దాటితే ఏమో నేను కూడా సుశీల సరే అన్నాను అంటే తనే బయలుదేరుతుంది మొట్టమొదట. సుశీల గారిని అయితే చూడాలి ఆ రూపంలో కూడా ఒకసారి. ఎప్పుడు సౌమ్యంగానే తను చాలా సౌమ్యురాలే కానీ పాపం నేను చెప్పానని ఆగుతూ ఉంటుంది చాలాసార్లు. ఉంటుంది కదండి బాధ, మానవ మాతృలం కాబట్టి. అందులో కొంతమంది అయితే ఇంకా వ్యక్తిగత దాడికి కూడా దిగటం ప్రారంభించారు.
అయినా సరే ప్రస్తుతానికి అమ్మవారి రూపం అని వదిలేదు. ఇంకా సోషల్ మీడియా అనేది అందరి దగ్గర ఉన్నప్పుడు రకరకాల భావనలు భావాలు ఎదురవుతూ ఉంటాయి. ఉంటాయమ్మా. మనం అందులోనూ తీసుకునే దురదృష్టం విధానం. అదృష్టం తెలియదు కానీ నా ఫోటో, గరికపాటి వారి ఫోటో ఇలా కొంతమంది పెట్టివి దూషిస్తే కనుక వ్యూస్ వస్తున్నాయి. దాంతో ఇది కూడా ఒక అది కారణం. ప్రారంభించారు. అలా అయినా వారు బతుకుతున్నారని అంతే. మనం ఆనందించాలి అంతే. కొన్ని కొన్ని. అంతేనమ్మా. ఇప్పుడు చూడండి, రాముల వారిని నానా తిట్లు తిడుతూ ఒక ఆవిడ రామాయణం మీద పుస్తకాలు రాసింది. ఆ రాసిన ఆవిడకి కూడా బెస్ట్ సెల్లర్ అయ్యి డబ్బులు వచ్చేలాగా రామయ్య అనుగ్రహించారు. అంతోటి రామయ్యనే తిడితే ఆయన అనుగ్రహించారు. ఆయన పాదాల దగ్గర దాసులం మనం. ఆ మాత్రం నేర్చుకోకపోతే ఆయన తగ్గించేలాగా. ఇది మీ గొప్ప మనసు అండి, ఈ మాట అనటం కూడా. ఒక్క ప్రశ్న అడుగుతాను. చెప్పండి. నామం ధరించే మీరు ఆఫీస్ కి వెళ్తారు కదండి, ఇక ఆ నామం ఎప్పుడూ ఉంటుంది. ఆ. కానీ ఎప్పుడు మీకు ఆశ్చర్యంగా ప్రశ్నలు అడిగిన వాళ్ళు, మిమ్మల్ని చూసి అపహసించిన వాళ్ళు ఉన్నారా ఎవరైనా ఆఫీస్ లో? అదేంటి ఆఫీస్ అయ్యింది నువ్వు ఇలా నామం పెట్టుకుని వస్తున్నావు ఏంటయ్యా అని ఎప్పుడైనా ప్రశ్నించారా మిమ్మల్ని? ఒకటి ఏమిటంటేనమ్మా, ఇప్పుడు ఈ నామం, శిఖ ఇవన్నీ ఇప్పుడు ఉంటాయి. కానీ ఆఫీస్కి మాత్రం డ్రెస్ కోడ్ ఉంటుంది మాకు. అలాగే ముఖ్యంగా క్లయింట్ ప్లేస్కి వెళ్తే కనుక ఖచ్చితంగా ఇన్షర్ట్ చేసుకెళ్దాం, షూస్ వేసుకెళ్దాం, అవన్నీ డ్రెస్ కోడ్ ఉంటాయి. అవి పాటించి తీరాలి. కాకపోతే వీటికి మాత్రం ఏమీ లేదు అభ్యంతరం, హాయిగా వెళ్తాం. అక్కడ కూడా మన సబ్స్క్రైబర్స్ బోల్డ్ మంది ఉన్నారు. వేరే భాషల వాళ్ళు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ చదివి చూసుకునే వాళ్ళు ఉన్నారు. అంత వాళ్ళందరికీ తెలుసు. సాఫ్ట్వేర్ కంపెనీలో సామాన్యంగా ఏమిటంటే ఒత్తి వర్క్ తప్ప ఇంకేవి పట్టించుకోరు. సాఫ్ట్వేర్ కంపెనీలో ఆ డిగ్నిటీ ఉంటుందమ్మా. ఎవరి వేషం ఏదైనా, ఎవరి భాష ఏదైనా, ఎవరి పేరు ఏదైనా, ఎవరి కులం ఏదైనా, కేవలం వర్క్ మాత్రమే చూస్తారు తప్ప ఇంకేవి పట్టించుకోరు. ఆ డిగ్నిటీ ఉంటుంది. ఇంకా ముఖ్యంగా ఏమిటంటే మా పాత ఆఫీస్లో ఒక ఆయన ఉండేవారు. ఆయన నాకు తెలిసి ఇస్కాన్కి సంబంధించిన ఆయన అనుకుంటా. ఆయన ఒక చిన్న ఇక్కడ దాకా ఒక అంగస్త్రం లాంటిది కట్టుకుని, ఒక చిన్న జుబ్బా వేసుకుని తెల్లది, నామం పెట్టుకుని, ఒక సంచి తగిలించుకుని రబ్బర్ చెప్పులతో వస్తుంటాడు ఆఫీస్కి. ఆయన మా దాంట్లో ల్యాబ్స్ అని ఒకటి ఉండేది. ల్యాబ్స్ టీమ్ అన్నిటికన్నా కష్టమైంది. అందులో పనిచేసేవాడు. ఆయన ఐఐటీలోనే ఎక్కడ చదువుకున్నాడు. అంతే సింపుల్ గా ఎక్కడైనా హరే కృష్ణ అంటాడు అంతే. ఒకసారి బాగున్నారు, ఆయన అందరూ స్వామీజీ స్వామీజీ అని పిలుస్తూ ఉంటారు. ఆయన ప్రోగ్రామర్, మంచి ప్రోగ్రామర్, హరే కృష్ణ అంటారు. ఇలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. సాఫ్ట్వేర్ లో డిగ్నిటీ ఉంటుందమ్మా. ఎప్పుడు అలా ఎదుర్కోలేదు. ఎప్పుడు అంటూ ఉంటారు కదా, సైన్స్ అంతా ఇప్పుడు ఎంత ఫాస్ట్ జనరేషన్ లో ఉన్నాము, ఇప్పటికీ ఇంకా ఆ దేవుడిని నమ్ముకుంటూ ఆ నామాలు పెట్టుకుని అలా ఎలా వస్తామని కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు. ఇలా కొంతమంది ఎదుర్కొంటున్నారు కూడా ఇప్పుడు బయట సమాజంలో. ఒకటి ఏమిటంటేనమ్మా, ఈ నామం అవి పెట్టుకుంటున్నందుకు నేను గర్వపడతాను. హిందువునని గర్వించు, హిందువుగా జీవించు అంటారు చూడండి, అలా నాకు చాలా హాయిగా ఉంటుంది. కాకపోతే మాకు లంచ్ టేబుల్స్ దగ్గర మీరు చెప్పిన లాంటి వాదనలు అస్తమానం వస్తూ ఉంటాయి. అస్తమానం దాంతో ఎవరైనా వాదించుకున్నా సరే ఆఖరికి నా లంచ్ దగ్గరికి తీసుకొస్తారు. అక్కడ ఏదో ఒకటి మాట్లాడడము, దాని గురించి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం. ఎందుకంటే గురువుల దయ వల్ల కొంచెం జ్ఞానం తెలిసింది కాబట్టి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం, అలాంటి వాదనలు అయితే అస్తమానం జరుగుతూనే ఉంటాయి.